ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించడం కోసం వచ్చినటువంటి కుంజే గారికి మరొకసారి గట్టిగా చప్పట్లతో ఉద్యమ నమస్కారాలు తెలియజేద్దాం. మా షబ్బీరన్న గారికి వందనాలు. గంప వేణుగోపాల్ లండన్ ఓవర్సీస్ కాంగ్రెస్ కార్యదర్శి వారికి కూడా గట్టిగా చప్పట్లతో వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మీ ముందు ఇప్పుడు అంగడి తెలంగాణ అంగడి అనేటువంటి కార్యక్రమం ప్రారంభమవుతుంది. దయచేసి నిలబడ్డ అన్నలు ప్రసన్న వాళ్లకు చైర్లు ఇవ్వాలి. దయచేసి వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని కూర్చోబెట్టాలి. కళాకారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉండండి, కోరస్ పాడే వాళ్ళు. మిగతా వాళ్ళు కూడా మీరు వెళ్ళి కూర్చోవాలి, మీ హాల్లో మీరు కూర్చోవాలి. టీములుగా ఏ జిల్లా నుంచి ఎవరెవరు వచ్చారనేది దయచేసి ప్లీజ్ ప్రసన్న వాళ్లకు వంశీ ఏమైంది చైర్లు వేయండి ప్లీజ్. ఏ జిల్లా నుంచి ఎవరు వచ్చారో ఒక రిసిప్ట్ మీద రాసి రగన్నకి ఇవ్వండి. మీ పేరు, మీ ఫోన్ నెంబర్, ఏ జిల్లా నుంచి ఏ బృందం వచ్చారనేది మాత్రం ఒక్కరే లేసిరండి, వచ్చి ఇక్కడ రాసివ్వండి. అందరు లేవద్దు టీంలో. అట్లా మీరు ఒక్కొక్కరిగా ఆ ప్రయత్నం ఒకటి జరుగుతూ ఉంటది. ఇప్పుడు తెలంగాణ అంగడి అనేటువంటి కార్యక్రమం అది ఇవ్వండి, తర్వాత రాయనియొచ్చు, మీరు కూర్చోండి, ఇబ్బంది పడదు, చిట్టి రాసి పంపండి. తెలంగాణ అంగడి అనేటువంటి కార్యక్రమం మొదలవుతుంది. బర్లగాక అంగట్ల బర్లను గొర్రెలను కొన్నట్టుగా ఈ ముఖ్యమంత్రి ఎట్లా ఎమ్మెల్యేలను ఎట్లా కొన్నాడు, ఎట్లా జరుగుతుంది అనేటువంటి కుట్రలు చెప్పేటువంటి ఒక నాటకం మీ కళ్ళ ముందు జరుగుతా ఉంది. గట్టిగా చప్పట్లతో కళాకారులను ఆహ్వానించండి, గట్టిగా చప్పట్లతో. తెలంగాణ అంగడి, తెలంగాణ అంగడి. తెలంగాణ సాంస్కృతిక సేన కళాకారులు ప్రదర్శించు నాటకం తెలంగాణ అంగడి. తెలంగాణ అంగడి, తెలంగాణ అంగడి, తెలంగాణ అంగడి. రచనా దర్శకత్వం మహాజనులారా, సభకొచ్చిన గనులారా, పెద్దలారా, everybody listen, only see the rumba tumba. Everybody move it, move it, move it, move it, body. Everybody listen, only see the rumba tumba. Everybody move it, move it, move it, move it, everybody. అబ్బా, ఇక్కడ మంచి ముద్దు సక్కడి పొరులు ఉన్నాయిరా. ఈ మన దుర్గకి పట్టుకొని పోదాం, మనకు మంచి ఇలా ఇస్తారా. మంచిగా ఇలా మనకు పండుగ ఇలా కళ్ళు సార్ మనకు మంచిగా పోతారు. పోదామా, పట్టుకొని పోదామా, తీసుకోపోదాం, దొరకారికి తీసుకోపోదాం. మరి ఒక్కసారి మనం స్టార్ట్ చేసి ఈ కారు స్టార్ట్ చేద్దాం. అరే గడరి చేస్తుర్రు, అరే గరిబిడి చేస్తుర్రు, తొండికి దిగుతుండ్రు, అరే ముందుకి పోతుండ్రు, అరే గడరి చేస్తుర్రు, గడిబిడి చేస్తుర్రు. అయ్యో, నా దొడ్డి అంట ఖాళీగా ఉన్నది. ఎందురు నా గొర్రెలు ఎక్కడవా? ఇటుగిట్లున్నాయా? ఇటు లేవు. ఇటేమనున్నాయా? ఇటు లేవు. ఇటేమనున్నాయా? ఇటు లేవు. వాయో, నా గొర్రెలు అన్ని దొంగలెక్కపోయినరా. ఓ మల్లన్న, ఈ రావే మల్లన్న. ఏమైందిరా? నా గొర్రెలు అన్ని దొంగలెక్కపోయిలే అన్న. వారిని నీ గొర్రెలేనారా? నువ్వేనారా? ఇవి నాదే అన్న. వారిని ఇప్పుడే వచ్చి ఒక గులాబీ కారు వచ్చిందిరా ఇడికి. ఆ కారులో వేసుకొని పోయిరా అన్న. ఆ కారు ఎక్కడ పోయిందో నాకు తెలియదు. నా గొర్రె ఆ కారు ఎక్కడ పోయిందో నాకు తెలుసురా. పోదా చూపెడుతూ పోవే.
ఓ దొరా దొరా మంచి మంచి గొర్రెలు మంచి గట్టిగా ఉన్నాయి అంటే సూపర్ ఉన్నాయి దొరా అబ్బా ఎంత మెత్తగా ఉన్నాయి ఎరికేనా ఇగో మీకోసము తీసుకొచ్చాము మంచిగా మీరు ఇలా మిత్రాలు తెచ్చి ఉంటారు ఒక్కసారి రాండి రాండి ఏరుకోరు పని కష్టం దొరా రాండి ఒక్కసారి రాజాది రాజా వీరాది వీరా నీకు వందనాలు నువ్వు వందగా నాకు ఉండగా లేదు పండగాలు రాజాది రాజా వీరాది వీరా నీకు వందనాలు రాజా రాజా వందగా నీకు వందనాలు సీను ఏ బక్కపచ్చ కొడుతుంది ఎర్రగొర్రె ఎక్కడిది ఇది ఎర్రగొర్రె ఏది ఏది ఇది ఎర్రగా ఉంది బక్కపచ్చ గిదా దొరా ఇక్కడకున్నా ఎక్కడ గొర్రె అది దేవరకొండ గొర్రె దొరా దేవరకొండ కుదర్రా ఏం పలుకుతుంది రేటు కానీ రేటు దొరా ఇంతే ఏడ మాటలు నేర్చిరే మాటలు వీడోడు ఆడోడు మోపోయినారు మేము చేయలే పేరు మాకు తెలియదు గొర్రెలు కొనేది ఏమున్నాయా అవి ఎర్ర గొర్రెలు ఉన్నాయా 2 గొర్రెలు అందులో వాడికే రాదు దీన్ని తీసుకొని ఏం చేసుకోవాలి నేను వస్తున్నాడే తీసుకుపోయేదే కానీ ఏమైనా ఉందా అది దాంతో తరికేముంది వీడు రాడు మోపోయిన అది భేదం చేస్తాను ఏమా ఏయ్ తీసుకురా గొర్రె తీసుకురా దాన్ని ఏయ్ తీరా ఆ తాడి తీసి మన తాడి ఏం భేదం చేస్తారా ఇంకా రాజా గట్టుగా నడుమ మరి కదలకుండా మెదలకుండా మొసవరకుండా ఉన్నది పైన సప్పుడు అంటే ఏంటది ఏది గిరాతరా అట్టు రెండోదా రెండోది అబ్బా అది మంచి గట్టిది దొర అది అది ఏడ వింటే అది గుత్తా కొర దొర గుంపుల గుత్తరా గుంపుల గుత్తా కొర దొర దాని సంగతి ఏంది అది దానికి మేతెత్త చాలు దొర ఏ దొద్దలైన వంటది ఏమైనా ఉంటాయి దానికి మేత దొరికితే చాలు ఈ తల్లి గొర్రెలని ఇచ్చే ఉంటే అంగడంతా మనది అయిపోలేవురా అన్ని కిసంటూ ఉండాలి నిమ్మలం ఉంది గొర్రె దాన్ని తీసుకురా ఏమి తాడరా తాడి మన తాడే మన తాడేదిరా అవురా సీను దొర గట్టుగాదేమో తలకాయ దాకుంది బెడ బాగా సాగు తల సాగుంది ఏంటి అది లాస్ట్ మందల నడువు ఉంది దొర గదేనా అట ఆఖరికి ఉంది అది పట్నం గొర్రె దొర పట్నం గొర్రె అవునవును అది ఆ దొడ్లకి ఈ దొడ్లకి తలకాయ సాపి అది తల సాగిన గొర్రె దొర అది గొర్రె తల సాగిన గొర్రె అవును దొర అయితే అది అయిపోయినది పట్నం గొర్రె అయితే బాగా మంచిగా ఉంది తీసుకురాపోతే తాడిదిరా తాడి మన తాడి అమ్మ గారు నాయన ఈతలు కోస్తే పట్టణానికి సరిపోతట్టుంది అవునా రాజేంద్ర అదేమో కదులుతలేదు అది మంచి ఆటగానే ఉంది ఎక్కడది అది ఇది తూర్పు దిక్కు తుమ్మల గొర్రె దొర ఇది మంచి మేలు జాతి గొర్రె దొర ఇది తూర్పు దిక్కు తుమ్మల గొర్రె ఇది అవుతారా ఇది మేలు జాతి రాయమన్న గొర్రె ఇది అరే దాన్ని తీసుకొచ్చి మన తాడేసినాక దొడ్ల దొరకరు అది ఇంటికాడ ఉండాల్సిన గొర్రె మన ఎప్పటి తిరిగే గొర్రె అది మన ఇంటికాడ ఇది మన ఆకిలి గొర్రె దాని అమ్మో నిమ్మలంగా చూడదు అమ్మ ఎవరు కట్టిన గీతాడు కడతారు ఈ గొర్రెకు నా మెడలున్న వేస్తాను నేను అటుకోట అమ్మో ఈ గొర్రె ఎక్కడ సపోర్ట్ చేస్తాడు అప్పటి నుంచి ఏమో కదలకుండా మెదలకుంటుంది ఇది నిద్రమాపులుంది ఎవరు ఈ గొర్రె ఎక్కడ దిగొర్రె దానికి సూర్యకాంత్ కూడా పేరు పెట్టినావా నువ్వే కొండగొర్రె నువ్వు బదనం చేస్తాడు మనసు కొండగొర్రె చూసినా కొండగొర్రె అటు ఇటు కొంచెం మెసలకుంటున్నావు అయితే తీసుకురా మన తాడు మన తాడు వామో ఇది ఎక్కడ ఉందిగా ఇది కదులుతలేదు వెళ్తలేదు దీన్ని ఇచ్చే
ఏంది పట్నం కోరిరా ఏం కోరిరా ఎక్కడైతే తీసుకురా ఇక్కడ ట్రాఫిక్ గోర్లని ఏదే మల్లన్న ఈ గొర్రెలను కొని ఏం చేసుకుంటారే వీళ్ళు మనం మేత మేపించి మంచిగా తినబెట్టి సాగితే వీళ్ళు తీసుకుపోయి ఏం చేస్తారే చేసుకుంటారే మన తోట బలిసినాయి మన తోటలో తిన్నైపోయి ఆన్ తోట ఉంటున్నాయి ఇవేం ఇట్లా ఈ దొరవని ఏం చేసుకుంటాడే గొర్రెలన్నీ అన్నా అన్నగా చూద్దామన్నా మనకు ఈ గొర్రెలను ఎట్లా ఆగం చేస్తున్నావు మన జనాల్ని తెలంగాణ జనాల్ని కూడా అట్లనే ఆగం చేస్తున్నాను ఈ దొర సంగతి ఏంటో మనం చూద్దాం. ఇగో మల్లన్న నీ గొర్రెలు పోయినాయి అంటున్నావుగా. అవునన్నా. ఈ బలిసిన గొర్రెలను అన్ని తీసుకుపోయి దొర గడిలలో పెట్టి పెంచి మళ్ళీ మనల్ని అనసడానికి చేసే ప్రయత్నంలో భాగమే ఈ గొర్రెలని కొంతాడు. గట్టిగా చెప్పండి కొట్టాడు. ఇంకా బలిపిస్తాడు, మేపిస్తాడు. రేపు మళ్ళొకసారి తెలంగాణ సమాజాన్ని ఎట్లా మోసం చేయాలనేటువంటి దానికోసం ఇవాళ స్క్రిప్ట్ తయారు చేస్తా ఉండు. సాంస్కృతిక సేన పెట్టినము ఉత్తమన్న ప్రకటన రాగానే సాంస్కృతిక సారెల్లో దడ మొదలైపోయి కళాకారులందరికీ ఎవ్వరు పోవద్దు, ఏపురు సవరణ మీటింగ్ పెడతాడు, అది కాంగ్రెస్ పార్టీ పెడుతుందని అంటాడు. కానీ తెలంగాణ ఇచ్చింది ఎవరిచ్చిండ్రు? మరి కాంగ్రెస్ పార్టీ ఇవ్వద్దు తెలంగాణ ఎందుకు చెప్పలేదు ఆయల్లా? ఎవరిచ్చిండ్రు? అట్లాంటి నీతి చెప్పిన ఈ సమాజంలో కొంతమంది ఉద్యమాలతో నడిచినటువంటి ద్రోహులు కూడా ఇవాళ భజన పరులుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే ఈ తెలంగాణ అంగడి నడుస్తా ఉంది ఇవాళ తెలంగాణ సమాజంలో. కనపడ్డోని కల్లా కండు వేస్తాడు ముఖ్యమంత్రి, ఎవడన గాని కనపడ్డోని కల్లా కండు వేసేటువంటి ప్రభుత్వం నడుస్తా ఉంది. మరి అందుకే కళాకారులకు ఒకసారి గట్టిగా చప్పట్లతో మీ అభినందనలు తెలపండి. చలో ఎవరి పాలైందో దానికి ఎవరి ప్లే కార్డ్ వాళ్ళు పట్టుకుని రెడీగా ఉంటారు. అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో పార్లమెంట్ లో కొట్లాడి తెలంగాణ సాధించడంలో ముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సీమాంధ్ర పాలకుల దోపిడీ ఎత్తులను చిత్తు చేసి తల్లి సోనియమ్మ తెలంగాణ పార్లమెంట్ లో బిల్లు పెట్టి రాష్ట్రం ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీకు గట్టిగా చప్పట్లతో అందరం ఉద్యమవందనాలు తెలియజేద్దాం. అందుకే అడుగుతున్నాం ఇవాళ విద్యార్థుల ప్రాణత్యాగం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సాహసం, కాంగ్రెస్ పార్టీ చేసిన సాహసం, ఈ రెండింటి వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. చంద్రశేఖరరావు అనేటోడు మందిని కూడగడితే మాట్లాడిన ఉపన్యాసకుడు మాత్రమే తప్ప ఉద్యమకారుడు కాదు అనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ గోసి కొంగాడేసి ముందుకు రండి, గోసి కొంగాడేసి కాలిగద్దలు కట్టి డబ్బు సంకానేసి ఊరుకు పోయి పోరు పాటలు పాడతాం. ఎవరి పాలయ్యిందిరా తెలంగాణ, ఎవడేడుతున్నాడు రా తెలంగాణ,
త్వరగా వస్తుంటే దండాలు పెడితిమి రాష్ట్రం ఇయ్యకపోతే ప్రాణాలు ఇస్తుంది ప్రాణమే వారిచ్చారో తెలంగాణ ప్రాణమే వారిచ్చారో తెలంగాణ పదవులవ నీకొచ్చారో తెలంగాణ వచ్చిన తెలంగాణ ఇచ్చిందని లేదు కౌలు గాయకులంత కథనాల తూకంగా కాలి గచ్చలు పోరు సైరనై మోగంగా మూరు వారేకమై ధూమ్ధాములు చెప్పే పని పాలయ్యిందిరా తెలంగాణ జగడేలుతున్నాడు తెలంగాణ అక్క ఇవాళ ఎవరి పాలైనటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ సోనియమ్మ ఇచ్చిన తెలంగాణ దోపిడి దొంగల పాలైతుంటే ప్రజా కౌలుగా కళాకారులుగా ప్రశ్నించే గొంతుకయ్యా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ సాంస్కృతిక సేనగా మేము జాయిన్ కావడం జరిగింది మిత్రులారా వేదికల మీద ఆడడం పాడడం అనేక సంవత్సరాల నుంచి పాటలు పాడాం ప్రజా ఉద్యమాలకు సపోర్ట్ చేశాం జైళ్లు నిర్బంధాలు కేసులు అనేక ఇబ్బందులకు గురై ఇవాళ తెలంగాణ సమాజానికి ఆల్టర్నేట్ గా నిలబడ్డది ఇవాళ కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకా ఎవరు కూడా కాదు తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం కావాలంటే సబ్బండ కులాలు సమానంగా బతికే తెలంగాణ కావాలంటే అది కాంగ్రెస్ పార్టీ వల్ల అయితేనని చెప్పి ఇవాళ ప్రజా కళాకారులుగా మేమందరం కూడా సాంస్కృతిక సేనగా ఉత్తమన్న నాయకత్వంలో తెలంగాణ ప్రతి జిల్లాలో ఇవాళ మా కాలి గజ్జల సభలు ఉంటాయి కేసీఆర్ గడీల పాలనలు మేము ఇవాళ ఉద్యమ సమయంలోన మెత్తని మాటలు చెప్పి ఉద్యమ సమయంలోన మెత్తటి మాటలు చెప్పి గుళ్ళకు సుదలిపి పిల్లల ప్రాణాలు తీసే నచ్చుడని రెచ్చగొట్టే మాట చెప్పే ఏడు కత్తులను నూరుతుండురా ఈ కేసీఆర్ పదం పడుతనంటుండురా వీడు పొగరెక్కిన దొరగాడురా ఈ కేసీఆర్ మెడలు వంచ కదులుగా వారసుడురా ఈ కేసీఆర్ నియంతలో హిట్లరాయరా ఈ కేసీఆర్ నియంతలో హిట్లరాయరా వారసుడురా ఈ కేసీఆర్ నియంతలో హిట్లరాయరా వారసుడురా ఈ కేసీఆర్ నియంతలో బుద్ధి జీవులంతా కలిసి భుజం తట్టి నడువలేదా బుద్ధి జీవులంతా కలిసి భుజం తట్టి నడవలేదా అవును కళాకారులంతా కథం దొక్కి కదలలేదా విద్యార్థుల వీరోచిత పోరాటం చెయ్యలేదా తల్లి సోనియమ్మ మనకు రాష్ట్రాన్ని ఇవ్వలేదా ఢిల్లీలోనే కాళ్ళు మొక్కెరా సోనియమ్మ ఈ గల్లికొచ్చి దయ్యమండు వీడు పొగరెక్కిన దొరగాడురా ఎందుకు ఈ మాట అంటున్నంటే నాకు పొగరెక్కి అంటలేను నీ కాలు ముక్త నాకు బలుపెక్కి అంటలేని పొగరెక్కిన దొరాడు కోదండరామును పట్టుకొని వీడోడు అంటాడు కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టమంటాడు ఇది బలుపు అనకపోతే ఏమనాలని పొగరెక్కిన రాయకపోతే ఇంకేమంటారా వీడు పొగరెక్కిన దొరగాడురా ఈ కేసీఆర్ మెడలు వంచ గడి సాయుధ రైతాంగ పోరు వీరులకు సలామండు గడిలల్ల కూసోని నిజాముకు గులామండు నక్కలి
తిప్పుతోండు ఈ కేసీఆర్ మెడలు వంచ కదులుదారురా ఇవన్నీ కొత్త సీడీలో వస్తున్నాయి మీ దండం పెడతాను. ఇప్పుడు బంగారు తెలంగాణ అనే నాటక మిత్రులు కళాకారులు వేస్తా ఉంటారు. గట్టిగా చప్పట్లతో వాళ్ళని ఆహ్వానించండి. మీరందరూ కొంచెం వెనుకకుండండి, కూర్చోండి. ఒకనే కూర్చోండి, నిలబడితే డిస్టర్బ్ గా ఉంటుంది. ప్లీజ్ కూర్చోండి, అందరు కూర్చోండి. కూర్చోవాలి, నిలబడొద్దు. స్టార్ట్. పుష్ప స్టార్ట్. కూర్చోండి, అందరు కూర్చోండి. అన్నా మీరు కూడా అనండి. ఓహో ఇంకా కలగందాములో ఎల్లెన్న అది ఆల్రెడీ యూట్యూబ్ లో మీరు విన్నారు. ఆ పాట విద్యార్థి అమరవీరులు మీరు కలలు కన్న తెలంగాణ రాష్ట్రము వెలవెలబోతుంది ఓ విద్యార్థి అమరవీరులారా అని ఆ విద్యార్థులను స్మరిస్తూ రాస్తున్నటువంటి పాటలు ఇవన్నీ కూడా ఉన్నాయి. దయచేసి మిత్రులు, నిలబడ్డ మిత్రులు మరొకసారి పైన కూడా ఉన్నాయి చైర్స్, దయచేసి అర్థం చేసుకోవాలి. పైన కూడా ఉన్నాయి, మీరు అక్కడ కూడా కూర్చోవాలి. తాళం లేదా అన్నా? ఈ భవన్ ఇన్ఛార్జ్ ఆ పైనకు సంబంధించినటువంటి పంపండి ప్లీజ్. పైన కూర్చోండి, నిలబడుతోరు ప్లీజ్. మీ దండం పెడతా, నిలబడద్దు. ఓకే రమేష్ స్టార్ట్. తెలంగాణ అమెరికా అధ్యక్షుడి కూతురు అందాల రాశి మిసెస్ ఇవాంకా ట్రంప్ తెలంగాణకు ఆగమన ప్రకటన కలలు గంటున్న కేటీఆర్. Ladies and gentlemen, boys and girls, now I am inviting none other than Mrs. Ivanka Trump. Please giving a big hand. కేటీఆర్ అట గట్టిగా సపట్లు కొట్టు. అరే ఇగో ఇటు చూడు, ఈ హైటెక్ సిటీ ఫ్లైఓవర్ కు, ఇగో ఈ తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ కు, ఈ హైదరాబాద్ మొత్తం అంతా రంగులేసి మంచి మంచి పెద్ద పెద్ద బొమ్మలు గీయాలి. ఇగో ఇంటున్నావా? హైదరాబాద్ ఉన్న హైటెక్ సిటీ ఫ్లైఓవర్, తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ కు మొత్తం హైదరాబాద్ కు మొత్తం రంగులేసి మంచి మంచి బొమ్మలు గీయాలి. ఎందుకు ఎరికనా? ఇక్కడికి ఇవాంకా మేడం వస్తుంది కాబట్టి ఏ వంక కూడా ఉండద్దు. తప్పకుండా సార్, అన్ని దగ్గరుండి జాగ్రత్తగా మొత్తం హైదరాబాద్ మొత్తం రంగులతో దిద్దాలి. మొత్తం రంగులతో దిద్దుతాం సార్. మీకు మాట రానిస్తామా సార్ మేము? అదే మరి. ఓకే ఎవరిని బదనాలు చేస్తారా? అడుక్కుంటున్నారు. ఈ బిచ్చ వాళ్ళందరూ తీసుకుపోయి చెల్లపల్లి చేయలేరా?
ఒక్కడ కనపడుతుంది నాకు. సార్ నెట్టకండి సార్. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐఎమ్ ఆల్సో ఎడ్యుకేటెడ్ ఇన్ తెలంగాణ యూనో. అయితే ఎందుకు అడుక్కుంటున్నావురా? ఎందుకు అడుక్కుంటున్నా? ఎందుకు బిచ్చం ఎత్తుకుంటున్నావు మీకు తెలియదా సార్? మీ దొరకు తెలియదా సార్? తెలంగాణ ఉద్యమంలో తనువును తాకట్టు పెట్టి లాఠీలకు తూటాలకు భరించి ఆత్మ బలిదానం చేసుకుని తెచ్చుకున్న తెలంగాణలో మేము నిరుద్యోగులం ఎందుకైనాం సార్? వేస్తానన్న నోటిఫికేషన్లు ఎటువైనాయి సార్? వెళ్ళిపోతారేం సార్? ఇదేనా సార్ మేము కోరుకున్న తెలంగాణ? ఇవేనా సార్ మా ఉద్యమ ఆనవాళ్ళు? ఇవేనా సార్ ఉద్యమ ఆనవాళ్ళు? ఇవేనా సార్ మా ఉద్యమ ఆనవాళ్ళు? పార్లమెంటులో తెలంగాణ బిల్లును అడ్డుకుంటున్న ఆంధ్ర సర్కార్ దీక్షకు దిగిన కేసీఆర్ జై తెలంగాణ, వందనాలు 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 కుటుంబ ఒత్తిడితో దొంగ దీక్షను విరమణ చేసిన కేసీఆర్ కేసీఆర్ దొంగ దీక్ష విరమణతో అట్టుడికిన ఉస్మానియా విద్యార్థులు ఉవ్వెత్తున లేసిన పోరు కెరటాలు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్, కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. పోలీసులు డౌన్ డౌన్, పోలీసులు డౌన్ డౌన్, పోలీసులు డౌన్ డౌన్. తెలంగాణ రాష్ట్రం విద్యార్థుల ఆత్మ బలితాలతో అట్టుడుకుతుండడం చూసి ఢిల్లీ నుంచి తల్లి సోనియమ్మ తన పుట్టినరోజు కానుకగా తెలంగాణ ప్రకటన విడుదల. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఢిల్లీ నుంచి తెలంగాణ ప్రజలకు అభివాదం చేస్తున్న తల్లి సోనియమ్మ కృతజ్ఞతలు తెలపడానికి వెళుతున్న కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి తల్లి సోనియమ్మ కాళ్ళు మొక్కిన కేసీఆర్ తెలంగాణ గల్లీకి వచ్చి మాట్లాడుతున్న మాటలు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, వదిలాలి కేసీఆర్ గారి నాయకత్వం. తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. చాలా మంది మాట్లాడుతారు తెలంగాణ తెచ్చడం ఢిల్లీ నుంచి కూడా. ఎవరు తెచ్చి తెలంగాణ ఎవరెవరు తెస్తారా? ఎవరు తెచ్చిరే? బాణాలను అడ్డుపెట్టి తెచ్చింది కేసీఆర్. ఊగనే మాటలు మాట్లాడితే కాదు. మరి ఎట్టొచ్చింది తెలంగాణ? నేను అందుకనే చెప్తున్నా, ఒక్క కేసీఆర్ అధికారంలోకి వస్తే కానీ తెలంగాణ బాగుపడదు. ఈ బాధల తెలంగాణను బంగారు తెలంగాణ చేసే అధికారం కూడా నాకే ఉన్నది. మరి అట్లనే ప్రజలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని మీ అందరికీ చెప్తున్నాను. అదొకటే కాదు, ఇంటికి ఒక నౌకరు కూడా ఇస్తానని చెప్తున్నాను. అదొకటే కాదు, మరి దళితులకు 3 ఎకరాల భూమి కూడా ఇస్తామని తెలియజేస్తున్నాం. ఇక నేను ప్రజలారా మిమ్మల్ని ఓట్లేమని నేను అడుగుతలేను. ఎందుకంటే మీరు ఎవరికి వేయాలో మీకు తెలుసు. అందుకనే చెప్తున్నా, తెలంగాణ తెచ్చింది ఎవరన్నా ఉన్నదంటే ఇది ఒకటే మాకు కనపడుతుంది, అది కేసీఆర్. జై తెలంగాణ. నేను మళ్ళా కలుస్తాను. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.
జై తెలంగాణ. హలో సార్ సార్ నమస్తే సార్. సార్ ఎన్ని గంటలకు సార్ మీటింగ్? సార్ పొద్దు పోయింది కదా సార్, అంతా కూలీలు అంతా పత్తికి పోయారు. సార్ ఏమన్నా అడ్వాన్స్ పంపారా సార్? సార్ సాయంత్రం కలుస్తారా సార్? సరే సార్. ఏమే లక్ష్మి, ఇగో నేను మీటింగ్కి పోతానా, వచ్చేసరికి చీకటి అవుతుంది మరి. లక్ష్మి, అవునే నువ్వు అన్నమాట నిజం. మన పోరడు ఒక్కడ చదువుకొని ఉంటే ఇంటికో కొలువు అన్నాడు, కొలువు రాలే మన కొడుకు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, మనకు భూమి లేదా, భూమి ఇయ్యడా. మనం ఉండటానికి ఇల్లు లేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, ఇల్లు లేదా అనే లక్ష్మి. హలో సార్ సార్ వస్తున్నా సార్, నేను వస్తున్నా. వీడు మారడు, నష్టపోడు, వాడేడు పోయిండో ఎక్కడెక్కడ తిరుక్కుంటుంటాడు. రాము, ఏంటి రూప? ఓ రాము, వినపడుతుంది చెప్పు రూప. మనం ఇలా పార్క్ లో కూర్చొని పల్లీలు తింటుంటే నీకేమనిపిస్తుందిరా? నిజం చెప్పమంటారు? నిజమే చెప్పు. నువ్వే నాకంటే పల్లీలు ఎక్కువ తినమనిపిస్తుంది. పెళ్ళేగా? పెళ్ళి అదే ఎప్పుడు? 1, 2, 3, 4 1 year లోగా చేసుకుందాం. చూడరాము, మా నాన్నగారు మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నా పెళ్లి కనుక మా నాన్నగారు చూసిన అబ్బాయితో పెళ్లి అయితే నువ్వు చూసేది నా శవాన్ని మాత్రమే. రూపా రూపా ఇలాంటి బతుకు వస్తుందని కూడా నేను అనుకోలేదు. రెక్కలు ముక్కలు చేసుకొని రాత్రి పగళ్ళు కష్టపడి నా కొడుకు చదవాలి, నా కొడుకు పెద్ద కావాలని మా తల్లిదండ్రులు వాళ్ళ సొంత కష్టంతో చదివిస్తే ఎదురు చూసి 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 ఉద్యోగం రాలేదు. కనీసం కోరుకున్న అమ్మాయి పెళ్ళెప్పుడు అని మొహం మీద అడిగితే సమాధానం చెప్పలేని దిక్కుమల్ల పరిస్థితిలో నా ఈ తెలంగాణలో నేనున్నా. ఇటువంటి బతుకొద్దు. ఇంకా నౌకరు వస్తుందన్న ఆశ కూడా లేదు. రోజు రోజుకు ఉద్యోగం కోసం ఎదురు చూసిన అలాంటి మంది ఎంతో మంది యువకులు చేస్తున్న పని. నేను బతకడంలో లాభం లేదు. నేను చనిపోతాను. తెలంగాణ బిడ్డలు నిరుద్యోగ నిరాశ నిస్పృహల్లో ఎలా నేలకు రాలిపోతున్నారు, ఎలా కాలిపోతున్నారు.